ఇది ఒక్కటి చూడరా, ఇది మన ఆది శ్రీనివాస్ గారు మీకు ఎరికేనా? ఏందో ముచ్చట చెప్తుందండి. త్రుటిలో తప్పిన ప్రమాదం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలించిన ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు. ఒక్కసారిగా కుంగిన ఫ్లోరు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిశీలనకు వెళ్ళిన నాయకులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒకసారిగా బేస్మెంట్ కుంగడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఈరోజు పరిశీలించాడు. ఈ క్రమంలో నాయకులతో కలిసి బేస్ మీదకి వెళ్ళగా ఒక్కసారిగా కుంగింది. దీంతో అధికారులు, నాయకులు భయాందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరిగి వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది లజ్జ తప్పిన సోలి. ఇప్పుడు ఇగో ఇది పాతదా కొత్తదా ప్రజలకు తెలుస్తుంది, అక్కడ ప్రజలకు తెలుస్తుంది. లంగదైతేనేమో మనది కాదు, మంచి అయితేనేమో మనది. ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇండ్లేమో కేసీఆర్ అని చెప్పరు. ఈ కొల్లూరులో కానీ ఎక్కడ పోయినా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కూలిపోతే మాత్రం ఇది కేసీఆర్ టైంలో ఇచ్చిందంటారు. ఒకసారి ఆ వీడియో చూపిస్తారు, మీకు గమ్మత్తుంటది. మొత్తం కామెడీ కామెడీ జరిగిందన్నమాట ముచ్చట. ఇంకా బుద్ధి లేకుండా చెప్పుకుంటున్నారా మీరు? ఇంకా చూడండి. అదిరిండు అన్న పాపం, చిన్న అదిరిండు దుబిల్లున వాడది. ఇంకెట్నో అలగోలే లోపలికి, జస్ట్ మిస్. బునాది మనం కట్టిన ఎందుకు పోదలేదా? మనం కూడా బునాది వేస్తాము, ఇసుక నింపుతాము, దాన్ని మధ్యలతో కొడతాము, అవసరమైతే 10 రోజులు నీళ్ళు పెడతాం, దాన్ని బిర్రి చేస్తాం. మన కాంగ్రెస్ కదా అవన్నీ ఏదో అవసరం లేదు. కలెక్టర్ అమ్మని పట్టుకపోయింది, జర్రైతే ఇంకా ఆగమవుతుండే. మళ్ళీ చూడ్రి ముచ్చట గమ్మతుంది ఇది. అమ్మరకొండ నేను బతికినరా నాయన, జస్ట్ మిస్ రా అనుకున్నాడు పాపం సీనన్న, జస్ట్ మిస్ అనుకున్నాడు. ఇప్పుడు ఇది కేసీఆర్ కట్టిన అంటారు వీళ్ళు. నేనేం చెప్తున్నా సీనన్న, అన్ని కేసీఆర్ కట్టిన ఒప్పుకోరట్నా? మరి ఖరాబ్ అయినాయే కేసీఆర్ అంటే మంచి కూడా మరి కేసీఆర్ అని చెప్పాలి. ఇప్పుడు కొల్లూరు పోతే వేల సంఖ్యలో కట్టిన ఇల్లు, పంచలేక అంతే కట్టి వదిలిపెట్టిను. మేము కట్టినామని 3 రంగుల కాడ పింక్ కలర్ తీసి చేసే లంగా కత్తలేము ఇట్లా. గింత మంది ఎక్కితే ఇది ఊరిపోతే రేపు పెళ్లి చేస్తారు ఆ ఇంట్లో అని బతికేం కావాలి? పెళ్లి పిల్ల కాడు మన లోపలలో కూర్చొని పుస్తకడతామని కూర్చుంటాడు. అప్పుడే అనుకో కథమేంగా, ఇక కొడుకెట్ట పోవాలి, బిడ్డెట్ట పోవాలి, కొడెట్ట పోవాలి, ఇంకా అప్పుడు ఆ జోలి పెద్దగా ఉంటుంది. సీనన్న కవర్ చేస్తే కూడా కవర్ అయితట్టు ఉండాలి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 24 నెలలు అవుతుంది, అది ఓన్లీ బేస్మెంట్ అయింది, స్లాబ్ పోసిరు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినట్టు కానీ కేసీఆర్ డౌన్ కట్టిన అయిపోయినాయి ఆల్రెడీ. కేసీఆర్ ఊర్లలో కట్టే ముందు 3 లక్షలు ఇస్తామని ప్రకటించిన అంతే. ఆయన ఇయ్యలే, ఆయన కట్టలేదు. ఆయన కట్టిన వరకు డైరెక్ట్ ఆయన కట్టి ఇచ్చేసిండు. ఎందుకు లంగా ప్రచారం? మీ దగ్గర దమ్ము లేదు, దద్దవలను ఒప్పుకోరు సాపుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కట్టింది. ఆయన పోయిండి ఏదో రివ్యూ మన్ను మసానాడు, ఇక పోయి నిలబడ్డాడు, తుపిక్కున్నది. జస్ట్ మిస్లో బతికి బయటపడు అన్న. రేపు పొద్దున అసెంబ్లీ మాడు, చర్చ పెడదామా కేటీఆర్, మీ ఇండ్లు ఎట్టున్నాయి, మా ఇండ్లు ఎట్టున్నాయి. ఓ కొడుకు, ఇది జరిగిందా మరి అలా? ఏమిలో వాళ్ళ మంచి ఇన్సిడెంటే, నచ్చింది నాకైతే వాస్తవానికి. చేయాల్సిందే కూడా.